హాయ్ అండి అందరికీ. ఈరోజు పొట్లకాయ పెరుగు కర్రీ చేస్తున్నాను, మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను అన్నది. ఇదిగోండి, పొట్లకాయ శుభ్రంగా గీరి కడిగి పక్కన పెట్టేశాను. ముక్కలు కట్ చేసేద్దాము. ముక్కలు కట్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి బాగా పిండాలి. పిండితే వాటర్ వస్తుంది, ఆ వాటర్ పారపోయకూడదు. ఇదిగోండి, మిక్సీ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిన్నులపాయ వేసి మిక్సీ చేసి పెట్టాము. అల్లం, చిన్నులపాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ దీనికి కావాల్సినవన్నీ పక్కన పెట్టేశాము. ఇప్పుడైతే పొయ్యి మీద తాలింపు వేసేద్దాము. ఇదిగోండి, తాలింపు గింజలు, ఎండుమిరకాయలు వేసాను, కొంచెం అల్లం, చిన్నులపాయ వేసాను, వేగుతుంటుంది. కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా వేగాలి బాగా. వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అవన్నీ దీంట్లో వేసేయాలి. దీంట్లో వేసి బాగా అది కూడా వెర్రగా వేగిన దాకా వేయించాలి. ఇవన్నీ పసుపు వేసేసాము. పసుపుతో పాటు కొంచెం వేగినాక ముక్కలు వేద్దాము. ఇవ్వండి, ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను కదా, చూడండి. అది కూడా వేస్తేనే మనం వాటర్ ఏం పోయకుండా బాగా మగ్గిద్ది దగ్గరికి. చాలా బాగుంటుంది అనమాట, మెత్తగా మగ్గిపోయిద్ది. మూత పెట్టాలి. మూత పెడితే బాగా మగ్గిద్ది అనమాట. ఇవన్నీ మగ్గుతుంది, దగ్గరకు వచ్చేసింది. చాలా బాగుంటుంది పొట్లకాయ. చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఇలా పెరిగేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. గట్టి పెరిగేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో తీసాం కదా, పెరుగు వేస్తున్నాము. అలా గట్టిగా ఉండాలి పెరుగు. పలచటి పెరిగేస్తే నీరుగా ఉంటుంది. ఇలా ఉంటే బాగా ముక్కకు పట్టేసిద్ది. కూర కూడా, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు. కొత్తిమీర అన్నీ వేసి పెరిగేసి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టి వేసుకోవాలి. మీరు ట్రై చేయండి.